ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి ఆరాధించడం మన సంఘంలో చాలా ప్రాముఖ్యం. మనకు కూడా చాలా అవసరం. ఆరాధన అంటే చప్పట్లు కొట్టి మ్యూజిక్ వాయించడమా? లేకపోతే ఈ తరంకి ఉన్న పాట ఎలోహిం అని దేవుని స్తుతించడమా? లేకపోతే మన పాత తరం దేవుణ్ణి ఆరాధించినట్టు నీవు తోడై ఉన్నా చాలు అని పాట పాడడం ఆరాధన? దేవుడు ఏంటి కోరుతున్నాడు? దేవుడు మన పాటలు, మన మ్యూజిక్ కోరట్లేదు, కానీ మన హృదయం కోరుతున్నాడని గుర్తుపెట్టుకుందాం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో పవిత్రమైన హృదయముతో దేవుని ఆరాధించాలి. యోహాను 4:24 ఇప్పుడు చెప్పిన ప్రకారము ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. దేవుడు మన హృదయం చూస్తున్నాడని ఎరిగి యేసయ్య ఒక మాట అంటాడు మత్తయి సువార్త 15:8 ప్రజలు నోటితో దేవుని ఆరాధిస్తున్నారు కానీ హృదయంతో కాదని గుర్తు చేస్తున్నారు. పౌలు అదే మాట్లాడుతూ మన ఆరాధన ఆయన సన్నిధికి ఒక హోమము వలె, అర్పణ వలె వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని హృదయముతో మనం ఏమీ ఆశించకుండా దేవుని ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.